తాజాగా దేశంలో వివిధ రంగాలలో అత్యున్నత సేవలందించిన వ్యక్తులను ఎంపిక చేసి పద్మశ్రీ, పద్మ విభూషణ్ అవార్డులను ప్రకటించారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవిని పద్మ విభూషణ్ వరించింది. ఈ క్రమంలో దేశంలోని రెండవ అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ లభించినందుకు తనకు ఎలా స్పందించాలో తెలియడం లేదంటూ మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగానికి లోనయ్యారు. పద్మ విభూషణ్ పురస్కారానికి తనను ఎంపిక చేసిన తరువాత చిరంజీవి ఎక్స్ లో ఓ వీడియోను పోస్టు చేశారు. దీనిపై ఎలా స్పందించాలో తెలియడం లేదని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. దేశంలోనే రెండవ అత్యున్నత పురస్కారం లభించినందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా తమ సొంత మనిషిగా, అన్నయ్యగా, బిడ్డగా భావించిన కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు, సినీ కుటుంబ అండదండలు, లక్షలాది మంది అభిమానుల ప్రేమ, ఆదరణ కారణంగానే తాను ఈ స్థితిలో ఉన్నానని, తనకు దక్కిన ఈ గౌరవం వారిదేనని పేర్కొన్నారు. ఈ ప్రేమకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేనని అన్నారు. తన 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో వెండి తెరపై భిన్నమైన పాత్రల ద్వారా వినోదం పంచేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తూనే ఉన్నానని చిరంజీవి పేర్కొన్నారు. నిజ జీవితంలోనూ అవసరమైనప్పుడు సమాజానికి తన వంతు సాయం చేస్తూనే ఉన్నానని తెలిపారు. అయితే తనపై చూపిస్తున్న కొండంత అభిమానానికి తను ఇస్తున్నది గోరంతేనని చెప్పుకొచ్చారు. ఈ నిజం తనకు ప్రతిక్షణం గుర్తుకు వస్తూ ప్రతిక్షణం ముందుకు నడిపిస్తూ ఉంటుందన్నారు. తనను ఈ అవార్డుకు ఎంపిక చేసినందుకు భారత ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు చిరంజీవి ఆ వీడియోలో పేర్కొన్నారు.